హాయ్ అండి, ఎస్వీఎస్ డిలీషియస్ కిచెన్లో ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చేసి చూపిస్తున్నానండి మీకు. దీనికోసం నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలండి. నిమ్మరసం ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ప్రాన్స్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి, నీరంతా ఇంకిపోయే వరకు. ఇలా మనం వేయించుకోవడం వల్ల నీచు వాసన అటువంటిది పోతుందండి. కర్రీ కూడా బాగా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది ఇలా వేయించి మనం కర్రీ చేసుకుంటే రొయ్యల్ని. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర, 3 ఇంచీలు దాల్చిన చెక్క, ఒక 5 ఇలాచి, 10 లవంగాలు వేసుకున్నానండి. ఒక 20 గ్రాముల అల్లం, 20 గ్రాముల వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పెద్ద ఉల్లిపాయలు 2 చిన్నగా కట్ చేసుకున్నానండి. చిన్న ముక్కలుగా పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి అది వాడుకున్నాం కాబట్టి మిక్సీ ఎక్కువసేపు పట్టుకోవాలి, మెత్తగా ఉంటేనే గ్రేవీ బాగుంటుంది. మసాలా వేసుకొని మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి. మధ్యలో కొద్దిగా వాటర్ పోస్తే మనం ఆ టమాటాలు అడుగు అంటకుండా ఉంటాయండి. టమాటాలు మగ్గిపోయండి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. 1.5 స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసేలాగా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుందామండి. ఓ 2 నిమిషాలు ప్రాన్స్ని ఇలా వేయించుకోవాలండి, మసాలా అంతా పట్టేలాగా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగా రొయ్యలు వేయించి పెట్టుకున్నాం కాబట్టి. కలిపి మూత పెట్టుకోవాలండి, సాల్ట్ యాడ్ చేసుకొని. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కర్రీ దగ్గర పడిందండి. ఇలా బాగా కలుపుకొని మనం సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా చూసుకోవాలి మనం. సాల్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి కర్రీ. మనం ఎక్కువ స్పైసెస్ కూడా వాడలేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు, చేసి పెట్టండి. దీంతోపాటు ప్లెయిన్ రైస్ చేసుకుంటే బిర్యానీ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది, 2 కాంబినేషను. కర్రీ రెడీ అయిపోయిందండి, మనం పక్కకు తీసుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్తోనైనా చపాతీతో అయినా ప్లెయిన్ పలావ్ అయినా బాగుంటుందండి. ట్రై చేయండి, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మా ఛానల్ చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ.